హలో ఫ్రెండ్స్, మన భారతదేశంలో జరుగుతున్న ఈ యొక్క కుల వ్యవస్థ మీద అనేక మంది మాట్లాడుతున్నారు. ఈ కుల వ్యవస్థ మీద ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో చాలా గబ్బైపోయింది. ఈ మాదిగలు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ఏ చర్చికి వెళ్తున్నామో, ఏ సంఘానికి వెళ్తున్నాము అని ఆలోచించుకుని వెళ్ళండి. యేసుక్రీస్తు రాకడొస్తుంది అని చెబుతున్నారు, కానీ చాలా కష్టం. యేసుక్రీస్తు ఇప్పట్లో రాడు. ఎందుకంటే ప్రపంచంలో ఇంకా స్వార్థ సాటబడని కంట్రీసు స్వార్థని సాటబడాలి అని యేసుక్రీస్తు చెప్పారు కదా. పోతూ పోతూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అని అన్నాడు. కానీ ఆ వాక్యము, ఆ వాగ్దానం అనేది ఇంకా నమ్మలేదు, ఇంకా నెరవేరలేదు. నమ్మటం కాదు, నెరవేరలేదు. మరి వాక్యం నెరవేరక ముందే యేసుక్రీస్తు రాకడొస్తుంది అని చెబుతున్నారు. అదంతా పచ్చి అబద్ధం, నమ్మకండి. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అని లూకు రాసిన సువార్త 8:18 రాయబడింది. అంటే యేసుక్రీస్తుని అనుసరిస్తూ యేసుక్రీస్తులో నడిచేవాళ్ళు విశ్వాసులై ఉండాలి. అంటే కంప్లీట్గా ఇట్స్ డిపెండింగ్ బై ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని అనుసరించే వాళ్ళందరూ కూడా విశ్వాసంతో నడవాలి. అంతేగాని గవర్నమెంట్ సొమ్మెత్తుంది, నేను గవర్నమెంట్లో ఎస్సీగా ఉంటాను, నేను హిందువుగా రాను కానీ చర్చికి వెళ్తాను అనేది, అది నేను వెళ్తున్న వాళ్ళని నేనేం అంటలేదు, కానీ అది ఎందుకంటే బతుకుదేరు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్స్ పోతే మీకు దొరకదు, కూడుగుడ్డ దొరక్క నానా బాధలు పడి పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో ఉంటారు. కనుక ఎస్సీ సర్టిఫికేట్ ఉంటాం నేను తప్పంటలేదు. ఎందుకంటే మాదిగలకే కదా ఎస్సీ సర్టిఫికేట్ ఉండేది. ఇంకా ఎవరుంటారు? మాదిగోళ్ళలో కూడా ఎక్కువగా ఒక 5% ఏమన్నా క్రిస్టియన్స్ ఉన్నారేమో, కానీ అందరూ 99% అందరూ ఎస్సీసే. మాదిగల్లో ఎస్సీసే ఎక్కువ. యేసుక్రీస్తు, నేను బైబిల్ గ్రంథంలో వాక్య ప్రకారమే చెబుతున్నాను, యేసుక్రీస్తు యూదా ఇస్కరియోతును అంటాడు, ఇదిగో ఈ రొట్టె ముక్క తీసుకుని నువ్వు చేయవలసింది చెయ్యి అని అంటాడు. అంతకు ముందే యూదా ఇస్కరియోతులో సాతాను ప్రవేశించను అని ఉంటుంది. సాతాను ప్రవేశించును అని ఉంటుంది. యూదా అంటే దాన్ని హిందూ ధర్మంలో కూడా పరకాయ ప్రవేశం అంటారు. అంటే ఒక మనిషిలో ఇంకొక ఆత్మ వచ్చి జ్వరబడటం అనేది పరకాయ ప్రవేశం. అంటే యూదా ఇస్కరియోతులో సాతాను వచ్చి జ్వరబడిన తర్వాతే యేసుక్రీస్తుని మతాధికారులకు అప్పచెప్పడం జరిగింది. అదే రీతిగా క్రైస్తవ్యంలో, విశ్వాసంతో నడిచే క్రైస్తవ్యంలో సాతాను ప్రవేశించి అగ్రకులాల వాళ్ళు మళ్ళీ చెబుతున్నాను, అగ్రకులాలైన కమ్మ, రెడ్డి, కాపు, బలిజ, ఈ సాతాను ప్రవేశించి వాళ్ళ ద్వారాగా క్రైస్తవ్యము అని క్రైస్తవులుగా పిలవబడుతున్న వారు లోకి చొచ్చి, ఈ ఎవరు మనిషి పేరుని చెప్పను, ఏమనుకోకండి. ఎందుకంటే మరి వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం పోతుంది. రాని వాళ్ళు ప్రవేశించాలి. ఎందుకంటే సాతాను ద్వారాగా వస్తున్నారు అగ్రకులస్తులు. ఎందుకంటే క్రైస్తవులు బాగా బతుకుతున్నారని ఇటు క్రైస్తవంలో చర్చీల ద్వారాగా సపోర్ట్లు, గవర్నమెంట్ ద్వారాగా ఎస్సీ సర్టిఫికేట్తో సపోర్ట్లు వచ్చి బతుకుతున్నారని ఆ కమ్మ, రెడ్డి, కాపు, బలిజ, ఏమనుకోకండి అయ్యా, మీరు నాకు కూడా స్నేహితులు ఉన్నారు చాలామంది, నేనేం మిమ్మల్ని అంటలా. ఈ యేసుక్రీస్తు అనే మత ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని మాదిగలు బతుకుతున్నారని వీళ్ళు కూడా బైబిల్ బట్టి స్టార్ట్ చేసి అగ్రకులస్తులు, ప్రాముఖ్యంగా బ్రాహ్మణులు కూడా
ఫస్ట్ క్రైస్తవులే ఇండియాలో, బ్రాహ్మణులే క్రైస్తవులు, అంతేగాని మాలమాదిగలు కాదు. కానీ వాళ్ళు కూడా ఈ బిజినెస్ని, ఈ క్రైస్తవ్యము అనే బిజినెస్ని ఆసరాగా తీసుకుని నడుస్తున్నారు. ఎందుకంటే బాగా ఈజీగా ఉంది, కూర్చుని నలుగురికి 4 మాటలు చెప్పి సందాలు వసూలు చేయటమేగా. ఇప్పుడు మాలమాదిగ పాస్టర్లు కూడా అదేగా చేస్తుంది. యేసుక్రీస్తుని బోధించి 4 మాటలు చెప్పి సందాలు వసూలు చేసుకోవటం, జేబులు పెట్టుకోవటం, తిరగటం, ఇది బాగా నేర్చుకున్నారు. కనుక చాలా చెప్పాలని ఉంది మీకు. బైబిల్ గ్రంథ వాక్య ప్రకారము ఇలాంటి వాళ్ళు వస్తారని కూడా యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. ఈ అగ్రకులాల్లో నుంచి, కొందరు అగ్రకులంలో నుంచి వచ్చి అగ్రకులస్తులుగా క్రైస్తవులుగా మార్చుకుంటూ అట్ ద సేమ్ టైము మళ్ళీ మాదిగలను కూడా డైవర్ట్ చేసి వాళ్ళ సంఘాల్లోకి పిలుచుకొని వెళ్తున్నారు. కానీ సాతాను వాళ్ళలో పులుముకుంది. ఎందుకంటే మళ్ళీ మనం బాగా బతకటం ఇష్టం లేదు. ఎందుకంటే భారతదేశంలో కులాలు అనేవి ఉన్నాయి. మాదిగలకి కులమేం పాదు, క్రైస్తవ్యములో ఉన్నంత మాత్రాన కులము పాదు, అది గుర్తుపెట్టుకోండి. భూమి ఉన్నంత వరకు మనల్ని అణిసివేస్తానికే ఏదో ఒక రీతిగా ట్రై చేస్తుంది సాతాను. మనల్ని మాదిగల్ని ఎదగనివ్వదు. సాతాను అనేది ఎదగనివ్వదు, మనుషులు కాదు. మనుషుల్లో ప్రవేశించి, ఎవరిలో ప్రవేశించింది? కమ్మ, రెడ్డి, కాపు, తర్వాత ఈ ఏంటి చాలా పేర్లు చెప్తాం కానీ పేర్లు ఎందుకులే, అందరికీ తెలుసు. వీళ్ళు మళ్ళీ మాదిగల ద్వారాగా మాదిగలను తలవైపు తిప్పుకొని సోషల్ మీడియాలో ఇంతమంది జనాంగం వస్తున్నారని వీడియోలు తీసి ఫేస్బుక్లో పెట్టి, యూట్యూబ్లో పెట్టి, ఇన్స్టాగ్రాముల్లో పెట్టి జనాలను విపరీతంగా చూపించి, ఇటు సింగపూర్లో కూడా వస్తున్నాడు ఒకడు పాస్టర్, దైవజనుడు కాదు. సింగపూర్లో కూడా ఒక సంస్థతో టైఅప్ అయ్యి, అమెరికాలో దొరలతో టైఅప్ అయ్యి, చూడు అశేష ప్రజానీకాన్ని మేము కన్వర్ట్ చేస్తున్నాము అన్నాడు. వాడు పిచ్చోడ. మాదిగలు మొదల నుంచి క్రైస్తవులే 99%, ఎవరు ఒకళ్ళిద్దరు ఉంటారు. మీరు మమ్మల్ని మార్చేది ఏందిరా? మా ద్వారాగానే మీరు బతుకుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే మంచి అవకాశం దొరికింది కనుక ఈ పెద్ద పెద్ద చర్చీలను కట్టుకుని సందాలు పోగు చేసుకుని జీవిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరి సంగతి మనకి ఎందుకు కానీ వాళ్ళు బాగా బిగిశారు. ఇటు క్రైస్తవులోనూ బిగిశారు అగ్రకులస్తులు. అట్ ద సేమ్ టైము అగ్రకులాల్లో నుంచి కూడా, బ్యాంకుల నుంచి కూడా డబ్బులు తీసుకుని, బ్యాంకుల వాళ్ళు కూడా మాదిగలు లోన్లు ఇవ్వరు, తక్కువ ఇస్తేనేమో మన వడ్డీలతో సహా వసూలు చేస్తున్నారు. కానీ అగ్రకులాల వాళ్ళు తీసుకున్న ఎగ్గొట్టిన వాళ్ళని ఏమంటలేదు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కాకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. మరి అది ప్రైమ్ మినిస్టరు, మరి మినిస్టర్లు, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్, స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీస్, అది మీరు బుద్ధి కలిగి జీవించండి. నేను డైరెక్ట్గానే అంటున్నాను, మీ గవర్నమెంట్ పాలన సరిగ్గా లేదు. లెగితే ఎందుకు మాదిగల మీద పడతారు మీరు? నేను ఇది బ్లాక్లో చూపిస్తున్నానని అనుకుంటున్నారేమో. అదే లెగితే ఏదో మేము 1 లక్ష రూపాయలు తీసుకున్నాం అనుకో, 2 లక్షలు తీసుకున్నాం అనుకో, 3 లక్షలు తీసుకున్నాం అనుకో, ఇంటి చుట్టూ కుక్కలాగా తిరుగుతారు. మరి ఎందుకని మీరు మీ అగ్రకులాల్లో వాళ్ళకి లోన్లు ఇచ్చి ఎందుకు తిరగట్లేదు? అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు శాపగ్రస్తులే. బైబిల్ గ్రంథంలో తేటగా చెబుతుంది. మా దగ్గర డబ్బులు వసూలు చేసుకుని మళ్ళీ ఇప్పుడేమో పిఎఫ్ అంట. మాదిగలకే కదా ఎక్కువ భాగం ఎత్తుంది. ఏది పిఎఫ్ అని, ఓల్డ్ ఏజ్ 60 సంవత్సరాలు దాటిన వారికి కూడా పిఎఫ్. దాన్ని కూడా మేము బ్యాంకులో వేసుకుని బ్యాంకులో నుంచి తీసుకోవాలని మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న గవర్నమెంట్ శాసనం చేస్తుంది. అంటే బ్యాంకులోనే ఉండాలి డబ్బులు, మా చేతికి రాకూడదు. మళ్ళీ ఏటీఎంకి అప్లై చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ అప్లై చేసుకోవాలి. మళ్ళీ 70-80 సంవత్సరాలు కలిగిన వృద్ధులు బ్యాంక్ దగ్గరికి పోయి క్యూలో ఎలా ఉంటారని మీరు పిఎఫ్ని బ్యాంకులో జమ చేయాలనుకుంటున్నారు ఏప్రిల్ 1 నుంచి? బేవరసగాళ్ళు మీరు. ఎందుకంటే ఈ పిఎఫ్ ఇస్తుంది కూడా మాదిగలకే ఎక్కువ భాగం మాదిగలే తీసుకుంటున్నారు పిఎఫ్, ఓల్డ్ ఏజ్ దాటిన వాళ్ళు. అరే మమ్మల్ని పెట్టి పీడించడం తప్ప మరి ఏమీ లేదురా. నువ్వు ఒకసారి ఫేస్బుక్లో నుంచి బయటకు నా ఫేస్బుక్ అందరికీ తెలుసు, ఓపెనే. ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్లోనే ఉంది. కనుక దీన్ని గమనించండి. మాదిగల మీద పడకండి రా. ఏదో బతుకుతున్నాం నిజమే, అది దేవుని చిత్తం వలన ఏమో కానీ మేము యేసుక్రీస్తుని నమ్ముకుని యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాం. మీలాగా వడ్డీ వ్యాపారాలు చేయట్లేదుగా మేము.
మీలాగా క్రీస్తుని ఆధారం చేసుకుని మేము నడవట్లేదుగా. క్రైస్తవులని మమ్మల్ని ప్రతిసారి సాతాను ద్వారా హింసిస్తున్నారు. మీరు సాతాను మీలో ప్రవేశించి కమ్మ, రెడ్డి, కాపు, బలిజ ఈ కులస్తులు క్రీస్తును నమ్ముకుని మీలో ప్రేరేపించి మీరు బైబిల్ గ్రంథంలో బోధ చేయటం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆదాయం వస్తుందని. నలుగురు కూర్చోగానే సందాలు పడతాం. ఈ పని పాట లేదు. మాదిగలకి సిగ్గుండాలరా మీకు అసలు. అగ్రకులాలు బహిరంగ సభలో మీటింగులు పెడుతున్నప్పుడు ఎందుకు వెళ్తున్నారా మీరు? మాదిగలు సిగ్గుందా మీకు? అమ్మ బాబుకు పుట్టిన వాళ్ళేనా? భూమి పుట్టిన దగ్గర నుంచి భారతదేశంలో హిందూ 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 అని అంట. ఇది సెక్యులర్ దేశం అని అందరికీ తెలుసు. అగ్రకులాలకు తెలియదు ఇది సెక్యులర్ దేశం అని. మరి అగ్రకులాలు సెక్యులర్ దేశం అని తెలిస్తేనే కదా యేసుక్రీస్తుని అంగీకరించి మళ్ళీ ఇప్పుడు బైబిల్ పట్టుకుని బహిరంగ సభలో మీటింగులు పెడుతున్నారు. వాళ్ళకి ఆదాయం పెంచురా ప్రతి చోట కూడా. మీకెందుకురా మాదిగలు? కష్టపడి పని చేసుకుని బతకండిరా. మీ బిడ్డలను చదివించుకోండి. మీరు నీతిగా బతకండి. ఈడి చెప్పిన మాటలు బైబిల్ గ్రంథంలో వాక్యం చెబుతుంది కదా అని నమ్మకండిరా. అగ్రకులస్తుల దగ్గరికి వెళ్ళవద్దు. ఇది గట్టిగా చెబుతున్నాను. ఎవడైనా మాదిగోడు వెళ్ళాడంటే ఆడు బో కోసం, ఆడిచ్చే 4 రూపాయల కోసం, ఆడిచ్చే 5 రూపాయల కోసం, ఆడు పెట్టే ఆదివారం మధ్యాహ్నం పెట్టే భోజనం కోసం వెళ్తున్నారు. కానీ సిగ్గు కలిగి జీవించండి. వాళ్ళు ఇప్పుడు కదా భూమి ఉన్నంత వరకు భారతదేశంలో మాదిగలు అనసబడుతూనే ఉంటారు. మిమ్మల్ని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు అయిన ఎస్సీసే నోరు మూసుకుని మమ్మీగా ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి జీవితం లేదు. బయటకు వచ్చి పౌరుషంగా మాట్లాడటానికి అది అసంభవం. ఆడెవడో ఐఏఎస్ ఆఫీసరు బయటకు వచ్చాడు, ఉద్యోగం చేసిన అన్నాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, వాడు ఉద్యోగం చేసిన అన్నాళ్ళు ఏమీ మాట్లాడలేదు. ఇంకోడు ఉన్నాడు జడ్జిగా పనిచేస్తానంట, ఆడు జాబులు చేసిన అన్నాళ్ళు, తీర్పులు తీసిన అన్నాళ్ళు ఆడు ఏం మాట్లాడేది. ప్రభుత్వం బాబు ఇది చట్టమయ్యా, ఇది రూల్స్, దీన్ని బట్టి మమ్మల్ని హింసిస్తున్నారని అంటలేదు. ఎప్పుడైతే ఉద్యోగాలు మానేశారో జెండా పట్టుకుని తిరుగుతున్నారు, పార్టీలు పెట్టుకుని తిరుగుతున్నారు. ఏం బతుకులరా మీ? గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడే వీటిని ఎత్తి చూపించాలరా బాబు, ఇలా ఉండకూడదని. అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగం రాసి ప్రజలకు ఇచ్చాడు. ఆయన్ని కూడా హింసించాడు, నిందల పాలు చేశారు, అవమానాలు పరిచారు, చదువుకోవద్దని చెప్పారు, గోడ పక్కన కూర్చోబెట్టి చదువు నేర్పారు. ఇన్ని చేసినా కూడా ఆయన చదివి భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చాడు. మరి మన మాదిగలు అణిగిపోయి ఉన్నారే, ఈ రాజ్యాంగం ఇస్తే మళ్ళీ అగ్రకులాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ మాదిగల్ని హింసిస్తున్నారే. 77 సంవత్సరాల స్వతంత్రంలో అంబేద్కర్ ఎప్పుడు అట్లా అనుకోలే. భారతదేశంలో మాత్రం అగ్రకులాల మోసేతి నీళ్ళు తాగాల్సిందే. అందరూ కూడా అగ్రకులాల యొక్క ఆధిపత్యం కింద మాదిగలు బతకాల్సిందే. కనుక నేను చెప్పేది ఏంటంటే, మీరు అగ్రకులాలని ఎదిరించాలంటే ముందు పెళ్ళిళ్ళు చేసుకుని బిడ్డలను కానండి, ఒక 4-5 మళ్ళీ వ్యాపింపజేయాలి సంతతిని. మాదిగలను గుర్తుపెట్టుకోండి. మాదిగలు కంపల్సరిగా పెళ్ళిళ్ళు చేసుకుని 3-4 బిడ్డలను కనాల్సిందే, ఉత్పత్తి చేయాల్సిందే. బైబిల్ గ్రంథంలో వాక్య ప్రకారమే చెబుతున్నా. ఇజ్రాయెల్ ప్రజలు అనగారి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి బానిసలుగా 450 సంవత్సరాలు దరిదాపు ఉన్నారు. కానీ వారు పెళ్ళిళ్ళు చేసుకుని బిడ్డలను కనలేదా? యూదులు వాళ్ళ సంతతిలో వాళ్ళకే ఇస్తారు పిల్లల్ని, వేరే కులస్తులు చేసుకోరు. వాళ్ళు కూడా యూదు కులస్తులు యూదు జాతినే చేసుకుంటారు పెళ్ళిళ్ళు. అలా చేసుకుని అన్య కులస్తులను చేసుకున్న తర్వాత, అంటే మోయాబీల్ని, అమ్మోనియల్ని, ఎబ్రి సంతతి వాళ్ళు మగోళ్ళు పోయి మోయాబీల్ని, అమ్మోనీలని, తర్వాత హిత్తీలని బైబిల్ గ్రంథంలో ఉంది కదా. అలా పెళ్ళిళ్ళు చేసుకుని తర్వాత నాశనం అయ్యారు. మీకు ఆడపిల్లలైన మాదిగ ఆడపిల్లలు గుర్తించండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అగ్రకులాల పిల్లలకి ఇది చూపించి బానిసలుగా మారుస్తారు. నాకు తెలిసి చాలామంది అగ్రకులస్తులైన మగవాళ్ళు ఆడపిల్లల్ని మాదిగ సంతతిని మభ్యపరిచి
లోబరుచుకుని జీవితాలు జీవిస్తున్నారు. ఈ బైబిల్ గ్రంథంలో అన్నీ ఉన్నాయి, రెఫరెన్స్లో సహా చెబుతా. దాన్ని గమనించి నేను చెప్పేది ఏంటంటే ఈ తతంగంకి ఆపేసేయండి రా. ఎందుకంటే మీకు ఆయన ఎవరో జడా శ్రవణ్ కుమార్ గారు జడ్జిగా ఉన్నప్పుడు ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ అంట, ఆయన ఎవరో విజయ్ కుమార్ గారు గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు ఏమీ పెన్షన్ కూడా మానుకోవచ్చు కదా. మీరు పెన్షన్లు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు జాతి కోసం త్యాగం చేసేవాళ్ళు అయితే మాకు పెన్షన్లు కూడా వద్దు, మాకు డబ్బులు వద్దు, ఏమొద్దు. విజయ్ కుమార్ గారు, జడా శ్రవణ్ కుమార్ గారు, ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు. మరి ఉద్యోగం నీకు పెన్షన్ కూడా రాదు అనుకుంటాను, సస్పెండ్ అయ్యారు కదా మీరు. సార్ మీరు మాలామాదిల కోసం కష్టపడే వ్యక్తులైతే మీరు గవర్నమెంట్ సొమ్ము తీసుకోకుండా పోరాడండి, కష్టపడండి. రైట్, మా కులస్తులను అంటారా, మా మతస్థులను అంటారా, మేము ఏ మతాన్ని ఆశ్రయిస్తే మీకెందుకురా? మీలోనే సాతాను దూరింది, మీ అగ్రకులాల్లోనే సాతాను దూరి మమ్మల్ని హింసిస్తుంది. అంటే మేము హిందూ ధర్మాన్ని ఆచరించాలని, మేము హిందూ ధర్మాన్ని ఆచరిస్తే అగ్రకులాలంతా క్రైస్తవులోకి వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ అగ్రకులస్తులందరికీ ఫారిన్ సపోర్ట్లు అందుతున్నాయి. పేర్లు చెప్పట్లేదు, అందరికీ అందుతున్నాయి. ఇంక్లూడింగ్ అందరూ అగ్రకులాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఫారిన్ నుంచి డబ్బులు వస్తున్నాయి. అంటే మాలామాదిగులకి సందాలు కూడా ఫారిన్ నుంచి సందాలు ఆఫరింగ్లు కూడా రాకూడదు అనమాట. అంటే అంత నీచమైన బతుకుతూ మీ దగ్గరికి వచ్చి మీ మోతాదు నీళ్ళు తాగాలి. దయచేసి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, మాలామాదిగులు మీరు లోదన చర్చికి వెళ్తున్న వాళ్ళు లోదన చర్చికి వెళ్ళండి, సిఎస్ఐ చర్చికి వెళ్తున్న వారు సిఎస్ఐ చర్చికి వెళ్ళండి, బాప్టిస్ట్ చర్చిలకి వెళ్తున్న వారు బాప్టిస్ట్ చర్చిలకి వెళ్ళండి. పెంతెకోస్తు సంఘాలను నడుపుతున్న ఎవరైనా మాలామాదిగ పాస్టర్లు ఉంటే వాడు ఎస్సీ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, కానీ వాళ్ళకి సపోర్ట్ చేయండి, తప్పు కాదు. అయ్యా మేము ఎటు చేయలేకపోతున్నాము, వీధుల్లోకి వచ్చి ప్రసంగం చేయని వెనక మేము ఉంటాము. పెంతెకోస్తు పాస్టర్లు ఎవరన్నా యేసుక్రీస్తును బోధిస్తుంటూ మాలామాదిగలు ఎవరైతే బోధిస్తున్నారో, వీధుల్లోకి వచ్చి సేవ చేస్తున్నారో, యేసుక్రీస్తును బోధిస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మాలామాదిగలు వీధుల్లోకి వచ్చి ప్రసంగాలు చేస్తున్న వాళ్ళని, చాలామంది సువార్త అనేది మన ద్వారాగానే వ్యాపిస్తుంది, కానీ అగ్రకులాలు ఎవరూ రావట్లేదు. వీధుల్లోకి వచ్చి ప్రసంగం చేసే రోజులు పోయినాయి ఇండియాలో. అగ్రకులాల వాళ్ళు ఎవరు వీధుల్లోకి వచ్చి ప్రసంగాలు చేయట్లేదు. ఒకవేళ నేను చెప్పాను అనుకో పేర్లు, మళ్ళీ వాళ్ళు అరే మన ఇట్లన్న ఎత్తి చూపిస్తున్నారు, ఇక మనం కూడా వీధుల్లో పోయి ప్రసంగం చేద్దామని వస్తారు అగ్రకులస్తులు. మీరు నమ్మకండి, అదంతా ఉత్త బోగస్. 4 దెబ్బలు తింటే మళ్ళీ ఆడు కొట్టరు, వాళ్ళ అగ్రకులాల వాళ్ళని కొట్టరు, మాలామాదిగలు మాత్రమే కొడుతున్నారు. ఎందుకంటే మన కర్మ, మనం కష్టాలు అనుభవించి పరలోక రాజ్యానికి వారసులను చేసే దేవుడు మన దేవుడు. ఈ భూమి మీద అంటే మాలామాదిగలు కష్టపడాల్సిందే. అలా కష్టపడితేనే కమ్మ కులస్తులకి అంటే అగ్రకులాల వాళ్ళకి ఆనందం, సంతోషం, సంకలు కొట్టుకుంటారు. అగ్రకులాలు సంకలు కొట్టుకుంటారండి వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. మనమే ఆడబెడతాడు. ఇప్పుడు విజయవాడ బెంచ్ సర్కిల్లో కొడుతున్నారు, ఎవరు సువార్త జారుతుంది? మాలామాదిగలే. వీధుల్లో నిలబడి యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నారు, ఎవరు బోధిస్తుంది? మాలామాదిగలే, వేరే వాళ్ళు బోధించట్లేదుగా. కనుక దాన్ని గమనించండి మా ప్రియ స్నేహితులు. నేను కూడా చాలా వీడియోలు చేయాలనే ఉంది. వీడియోలు చేసిన ఈ సోషల్ మీడియాలో మాలామాదిగలు లైక్ చేయరు. ఆ కమ్మ కులస్తులు సేవ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి అగ్రకులాలు అగ్రకుల పాస్టర్లు వీడియోలు పెట్టి ఇంతమంది అశేష జ్ఞానంగా చూపిస్తే అప్పుడు మాలామాదిగలు లైక్ చేస్తారు, లైక్ చేయటం, షేర్ చేయటం, ఇలాంటివి చేస్తారు. ఈ బుద్ధి ఉండాలరా మీకు. మాలామాదిగలు సిగ్గు కలిగి జీవించండి. ముందు ఏం చేస్తారంటే మాలామాదిగలు ప్రతి ఒక్కటి గమనించింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాలామాదిగలు చేసే హెచ్చరికలు, వయసులోకి వచ్చిన 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళు ఇమీడియట్లీ పెళ్ళిళ్ళు చేసుకోండి. తల్లిదండ్రులు లేని వాళ్ళంటే తీసేయండి. మాకు చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు కనుక మేము కష్టపడి బాధలు పడి చేసాం, ఎంఏ ఎల్ఎల్బీలు చేసి చదువుకున్నాం. ఇట్స్ ఓకే, మేము కష్టపడి చదువుకుని గొప్ప వాళ్ళం అయ్యాం. కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు వయసులో ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుని బిడ్డలు 4-5 కనేసేయండి. యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు చెప్పేవాళ్ళంతా బుసగాళ్ళు. బుస మాట నేను యథార్థంగా చెబుతున్నాను. బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు ఏమీ నెరవేరలేదు, అది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు చెప్పేవాళ్ళంతా అబద్ధికులు. వాళ్ళు కూడా నరకంలోకే వెళ్ళిపోతారు. అబద్ధికులు, అబద్ధానికి జనకులైన వారు సాతాను సంబంధులు.
యేసుక్రీస్తు ఇదిగా నేను ప్రపంచంలో సువార్త సాటబడిన కంట్రీస్, బైబిల్ వెళ్ళిన కంట్రీస్, బైబిల్ని ముట్టుకొని కంట్రీస్ బోల్డ్ ఉన్నాయిరా. 7-8 కంట్రీస్ ఉన్నాయి. ఇంకా నీకు ఒక్క ఎగ్జాంపుల్ చూడండి, కిమ్ ఉన్నాడు, నార్త్ కొరియా అతను. ఆ దేశంలో బైబిల్ వెళ్ళలేదుగా. మరి ఆ బైబిల్లో సువార్త సాటే వాళ్ళు ఎవరున్నారు? కనుక దేవుడు సొంత జనాంగం నుంచే లేవనెత్తుతాడు. మరి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైము. సువార్తలు సాటబడిన దేశాలు చాలానే ఉన్నాయి. సూడాన్ ఉంది, ముస్లిం కంట్రీ. ఆ దేశంలోకి బైబిల్ కూడా వెళ్ళలేదు ఇంతవరకు. మరి ఎట్ట వస్తాడని చెబుతున్నారు యేసుక్రీస్తు. బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు నెరవేరలేదుగా. తప్పుడు ప్రసంగాలు చేయొద్దు. ఇండియాలో మాలామాదిగుల్ని అణిచివేస్తారు. ఇప్పుడు కాదు, యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు అణుస్తూనే ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. అణుస్తూనే ఉంటారు, చంపుతారు, మాలామాదిగులనే చంపుతారు. అగ్రకులాలలో బైబిల్ పట్టిన వాళ్ళని ఊడినన్నా తంతన్నారా? అరే అగ్రకులాల దగ్గరికి పోయి వాదించండి రా. మీరు మమ్మల్ని తనేది ఎందుకురా? మాలామాదిగులను తనేది ఎందుకురా? మీరు మాలామాదిగులను కొట్టేది ఎందుకురా? మాలామాదిగులను హింసించేది ఎందుకురా? మాది బతుకు తెరువు. అది ఆ క్రైస్తవం అనేది మా బతుకు తెరుగురా. మేము యేసుక్రీస్తుని గురించి బోధిస్తాం. మీరెవరు అసలు చెప్పటానికి? మీ అగ్రకులాల నుంచి చాలామంది వస్తున్నారు కదా, వాళ్ళని తన్నండి, వాళ్ళని కొట్టండి, వాళ్ళని హింసించండి. ఎందుకురా నువ్వు బైబిల్ పట్టుకున్నావని చెప్పండి. వాడికి వస్తున్న సంఘం, వాడికి వస్తున్న ఆఫరింగ్లు, వాడికి వస్తున్న ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తున్న సపోర్ట్లు, మీరు వాళ్ళని నిలుపుదల చేయండి. మాలామాదిగులు ఎవరు ఇంక నుంచి దయచేసి అగ్రకులాల చర్చిలకి వెళ్ళకండి. డైరెక్ట్ చెప్పండి, అరే ఇది మాల కులమా, మాదిగ చర్చియా, మేము వాళ్ళకే వస్తామని చెప్పి వాళ్ళకే ఆఫరింగ్లు ఇవ్వండి. సువార్త సేవ చేస్తున్న వాళ్ళు మన ద్వారా కానీ సువార్త భారతదేశంలో సాటబడింది. కానీ అగ్రకులాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా కూడా భారతదేశంలో సువార్త సాటబడడం లేదు. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా మెసేజ్లు వస్తాయి, నాకు రెఫరెన్స్లు ఇచ్చి చూపిస్తా. కనుక దాన్ని గమనించండి. ఈ అగ్రకులాలలో పోయి నార్త్ కొరియా, సూడాన్ దేశాలు పోయి బోధించవచ్చు కదరా మీరు. సతీష్ కుమారు, శ్యామ్ కిషోర్, తర్వాత జాన్ విస్లీ, తర్వాత జులపాల జుట్టు స్టెఫెన్ పాల్ గారు, మీరంతా పోయి ఆ స్వార్థ అందం దేశాలకు వెళ్ళి స్వార్థ సాట అంటారు. మీరు నిజంగా ఒక్క మడ్డకు పుట్టుంటే బూత మాటలు వస్తున్నాయి. మీరు నిజంగా నీతి కలిగిన వాళ్ళు అయితే పోయి స్వార్థ సాటబడి అపోస్తుల కార్యాలంతా కూడా అపోస్తులు యేసుక్రీస్తు కోసం బలిదాన త్యాగం చేశారు. క్రైస్తవం అంటే త్యాగం చేశారు. మీరేంద్ర ఆంధ్ర తెలంగాణలో ఉండి బోధించేది, నార్త్ ఇండియాకు పోయి స్వార్థ చెప్పండి. మీరు మొగోళ్ళు అయితే ఆ సతీష్ కుమారు, శ్యామ్ కిషోరు, తర్వాత స్టెఫెన్ పాలు, అజ్జులపాల జుట్టు స్టెఫెన్ పాలు, తర్వాత ఆ శాప శంఖంలో జాన్ విస్లీ గాడు, మీరు పోయి నార్త్ ఇండియాలో సేవ చేయండి. ఈ రకంగా జనాలకు చెప్పొచ్చు కదరా. మీరు అగ్రకులాల నుంచి వచ్చారుగా, డబ్బు సమృద్ధిగా ఉందిగా, ఫారిన్ నుంచి విపరీతమైన సందాలు వసూలు చేస్తున్నారుగా, ఫారిన్ నుంచి విపరీతమైన కలెక్షన్స్ వసూలు చేస్తున్నారు కదా. మీరు అగ్రకులాలలో అంతా పోయి నార్త్ ఇండియాని మార్చండి రా మీరు. మరి అక్కడ కూడా మాదిగల్ని వెనక నుంచి పంపించి సువార్త చేపించి మీరు మొదల నుంచి కూడా మాదిగలను వాడుకోవటం నేర్చుకున్నారు. సారీ టు దట్. మేము చెప్పాలని కాదు, మీ గురించి మిమ్మల్ని అనాలి. నేను క్రీస్తులో ఉన్నాను కనుక మిమ్మల్ని మీరు నీతి కలిగిన మడ్డకు పుడితే, నీతి కలిగిన సంతతి అయితే, మీరు నీతి కలిగిన జనాంగం అయితే మీరు పోయి నార్త్ ఇండియాలోను, సూడాన్లోను, నార్త్ కొరియాలోను, సౌదీ అరేబియాలోను, కువైట్లోను అడిపోయి చేయండి సేవ. వీధుల్లో ప్రసంగాలు చేయండి. మీరు అడిపోయి ఇండియాలో అగ్రకులాలలో మీరేమో గుడారాలు కట్టుకుని సీక్రెట్గా వ్యభిచారం కూడా జరుగుతుంది మీ సంఘాల్లో. అది గుర్తుపెట్టుకోండి. మాకు తెలియదు అనుకుంటున్నారా? మీ చర్చిలకు రాకపోయినంత మాత్రాన సార్ మీరు అర్థం చేసుకోండి. మీరు సువార్త సాడుతున్నారో లేకపోతే వ్యభిచారం నడుపుతున్నారో మీ సంఘాల్లో, మీరు అది గ్రహించుకోండి. మీ చర్చిలకి రాకపోయినంత మాకు తెలియదు అనుకుంటున్నారా? నేను దైవజనుడిరా, పాస్టర్ని కాదు. నేను పాస్టర్ని కాదురా, దైవజనుడు. మీరు చేసే సేవ అంతా బూటకమైన సేవ. మీ అగ్రకులాలో మీరు వెళ్ళండి బాబు. మీరు నార్త్ ఇండియా, నార్త్ కొరియా, సూడాను ఆ దేశాలు వెళ్ళొచ్చు కదా. మీరు నీతి కలిగిన వాళ్ళు అయితే, యేసుక్రీస్తుని బలంగా నమ్మితే జీవితాలు త్యాగం చేసి వెళ్ళండి. మీ భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళండి. మీరు మీకున్న ఆస్తులు వదిలిపెట్టి వెళ్ళండి. మరి సూడాను, నార్త్ కొరియా, సౌదీ అరేబియా, ఇండోనేషియా,
తర్వాత ఇటు సౌదీ అరేబియా, కువైట్ బహిరంగంగా వీధుల్లో ప్రసంగాలు చేయండి మీరు ఆడ పోయి. ఇండోనేషియా అవసరం లేదులే, ఇండోనేషియాలో క్రైస్తవులు చాలామంది ఉన్నారు. కానీ సువార్త వెళ్ళని ప్రాంతానికి మీరు వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. ఈ మానమాదిగలే చీప్గా దొరికారా మీకు? సారీ టు దట్. థ్యాంక్ యూ వెరీ మచ్.